అందరికీ జేపీఎం. మీకు ఒక ముఖ్యమైన వీడియో చూపిస్తాను, చూడండి. మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు ఒక వీడియోలు చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పేదని చెప్తాను. ఓకేనా? ఓకే, రైట్. ఇది ఎప్పుడు? నీట్ పరీక్ష ఎగ్జామ్ రోజు, తొలి రోజు. ఆ రోజు భారతదేశంలో 22,24,24 మంది ఎగ్జామ్ రాశారు. ఎవరు? భారతీయులు మొత్తం కలిపి. మన భారతదేశంలో అన్ని స్టేట్లో కలుపుకొని నీట్ పరీక్ష 22,24,24 మంది రాశారు. నీట్ పేపర్ లీక్ అనేది ఎప్పుడు వచ్చింది? మొన్న 26కి వచ్చింది. ఈ 26 కాదు, ఈ సంవత్సరమే మనకు నీట్ పేపర్ లీక్ కాలేదు. చూపిస్తాను, చూడండి. రెండు 2017లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. 2021లో లీక్ అయింది. 2024లో లీక్ అయింది. 2026లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. అంటే ఈ భారతదేశంలో మన వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి మీరే. అవునా కదా? భారతదేశంలో వ్యవస్థ ఏ రకంగా ఉందో ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎవరు? ఎవరు? చూపిస్తాను. చూసారా? డాక్టర్ కావాలని ఎన్నో కళ్ళు కన్నారు, కానీ చివరికి ఒక్క లీక్తో అంతా నాశనం అయిపోయింది. ఎస్, పేపర్ లీక్తో అంతా నాశనం అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో ఎంతమంది ప్రజలు, ఎంతమంది లక్షల కోట్ల మంది ప్రజలు, లక్షల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. ఆ నీట్ పరీక్ష రాసే దాంట్లో ఎవరున్నారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక పేద కుటుంబానికి చెందినవారు, పేద వర్గాలకు. ఓసీలో ఉన్నవారు కూడా పేద వర్గాలకు. గవర్నమెంట్ రూల్ చేసే నాయకుల కొడుకులు, బిడ్డలు ఈ నీట్ పరీక్షలో రాసే దాంట్లో లేరు. మరి ఎవరున్నారు? భారతదేశంలో మధ్య తరగతి వాళ్ళు, పేద ప్రజలు, మిడిల్ క్లాసు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలకు చెందినవారు. మరి ఈ పేపర్ ఎట్లా లీక్ అయింది? ఒక పూటికి కూడా గతి లేని వాడు నీట్ ఎగ్జామ్ రాసి, అంటే నీట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుని ఒక సంవత్సరంన్నర, ఒక్కొక్కరు అయితే 2-3 సంవత్సరాలు నేను స్టేట్ మొత్తం ఇండియా ఫస్ట్ రావాలని చెప్పేసి, నాకు ఎట్లైనా సీట్ దొరకాలి గవర్నమెంట్ కోటాలో అని చెప్పేసి రాస్తారు. ఆ రాయడం ఏంటి? నీట్ కోచింగ్ తీసుకుంటారు. లక్షలు డొనేషన్ చేసి కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకున్న తర్వాత తను ఎంతో కష్టపడి రాత్రి పగలు అన్నం లేకుండా, సెల్ ఫోన్ చూడకుండా చదివి నీట్ పరీక్ష రోజు పరీక్షకు వెళ్ళి, ఆ పరీక్షకు వెళ్ళేటప్పుడు కూడా ఎంత చెకప్ జరుగుతుంది అంటే అంత చెకప్ జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. వీడియో అన్నది లేదు ఇప్పుడు, సారీ. మొత్తం జేబులో ఏమున్నా తీసేస్తారు. పిన్, ఈ బటన్ ఉందా, ఈ బటన్ కూడా తీసేస్తారు. ఏది మన వేరే బటన్ ఉంటే, ఇనుపది, రాగిది, ఏదైనా బటన్ ఉంటే కూడా ఈ బటన్ తీసేస్తారు. పాయింట్కి ఏది ఉన్నా తీసేస్తారు. మొత్తం చెకప్ చేస్తారు. ఆడవాళ్ళు చెక్ చేస్తారు, ఆడవాళ్ళు చెక్ చేస్తారు, మొగలు చెక్ చేస్తారు. ఏం ఉండకుండా వస్తారమ్మా, ఏం ఉండకుండా నీట్ పరీక్ష రాసి పంపిస్తారు. మరి మన దేశంలో 17, 21, 24
26 ఈ 4 సార్ల ఈ సంవత్సరంలో 4 సార్లు పేపర్ లీక్ అయింది. దీనికి కారణం ఎవరు? నేను చెప్పడం అవసరం లేదు, మీకు అర్థమై ఉంటుంది. ఎవరి ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది బీజేపీ ప్రభుత్వం చేసిందా, ఎవరు చేసినా అనేది మీకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ప్రభుత్వం మీద నిందలేదు, అవునా కదా? ఇది విషయం. మరి ఇట్లా జరిగినప్పుడు వాళ్ళని కట్టడి చేసేది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కదా. మరి ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకు కట్టడి చేయలేకపోయారు? చదువుకున్నోడు ఎవడు? పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు చదువుకుంటారు, అవునా కదా? రాజకీయ నాయకుల పిల్లలు ఎట్లాగో మన భారతదేశంలో చదవరు, వాళ్ళు ఎక్కడనో ఆస్ట్రేలియా, అమెరికాలో చదువుతారు. అక్కడ పేపర్ లీక్ ఉంటాయా? లీకులు ఉంటాయి. అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్ పెడతారు వాళ్ళు. మరి పేపర్ ఎందుకు లీక్ కాదు? ఆలోచించు. పేపర్ ఎందుకు లీక్ కాదు? అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ రూల్ చేసేవాడు నీ సమాజానికి, నీ బడుగు బలహీన వర్గాలకు లేడు కాబట్టి. అర్థమైందా? ఇది 22,24,024 మంది ప్రజలు, పిల్లలు, చదువుకున్న పిల్లల జీవితాలను బొక్కిపాలు చేస్తున్న ఈ వ్యవస్థను ఏ రకంగా మీరు ప్రశ్నిస్తారో యువత ఆలోచించండి. డాక్టర్ కావాలని ఎన్నో కలలు కని తెలందాక పొద్దుదాకా చదువుకొని రేయి పగలనుకుంటా చదువుకొని అమ్మ నాన్న మాట కూడా వినకుండా, సెల్ ఫోన్ చూడకుండా, టీవీలు చూడకుండా, సమాజానికి దూరంగా ఉండి ఎన్నో ఒక జంగల్లోనో ఏదో ఒక రూమ్లోనో ఎక్కడనో చదువుకొని నీట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎంతో హడావిడిగా వచ్చి తన ఎగ్జామ్ రాసి పోయేసరికి 15 రోజుల్లో పేపర్ లీక్ అని చెప్పేసి వస్తుంది. అర్థం చేసుకోండి, ఎటుపోతుంది మన సమాజం? ఎవరి కోసం లీక్ చేస్తున్నారు? భారతదేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండకూడదు, గవర్నమెంట్ డాక్టర్లు ఉండకూడదు, మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేది ఇది ఒక ఆలోచన. అందు గురించి లీక్ ఎందుకైతుంది? లీక్ ఎందుకైతుంది? ఏ రాజకీయ నాయకుడు కొడుకు కూడా నీట్ పేపర్ రాయడు, యూపీఎస్సీ రాయడు, ఏ రాజకీయ నాయకుడు కొడుకు రాయడు. అందరూ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ అక్కడక్కడ చదువుకుంటారు. వాళ్ళు వస్తారు, ఇక్కడ హాస్పిటల్ పెడతారు. మరి మనము వాళ్ళు లీక్ చేసినాక మనం ఏడుచుకుంటూ, కొంతమంది పిల్లలు అయితే ప్రాణాలు వదులుకుంటారు. ఎందుకు ఈ బతుక అని చెప్పేసి ఇంత కష్టపడి చదివి ఒక 2 సెకండ్లో పేపర్ లీక్ చేసిన తర్వాత వాడిని బతికేందుకు అని చెప్పేసి క్లోజ్ చేసుకుంటారు. అట్లా ఆదాయపడవద్దు. ఈ వ్యవస్థను చక్కగా చేసే ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి ప్లీజ్. మీరు కాకుండా మీ తరాలకు మంచి భవిష్యత్తు వస్తుంది. అందుగురించని గవర్నమెంట్ని ఎన్నుకునే టైంలో మనము చదువుకున్న ఆ గవర్నమెంట్లో ఎవరైతే, ఏ పార్టీ అయితే నీ దగ్గరికి వస్తుందో ఆ పార్టీలో ఈ దేశాన్ని సక్రమంగా నడిపించే నాయకత్వం, చదువు ఎంత ఉంది, జ్ఞానం ఎంత ఉంది, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎక్కడ చదివాడు అని మొత్తం తెలుసుకున్న తర్వాతనే ఓటేయాలి. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తాడా, లేదా దేశ ప్రజల కోసం రాజకీయం చేస్తాడా అని చెప్పేసి ఆలోచించాలి. చదువు లేని వానికి ఓటేయకూడదు, చదువుకొని మంచి జ్ఞానం ఉన్న వానికి ఓటేయాలి. నీ ఓటే ఇలా నీటు పరీక్ష ఎగ్జామ్ ముంచింది, నీ ఓటే. యువత నీ ఓటే. యువతల తల్లిదండ్రుల ఓట్లు ఈరోజు నీ పిల్లల జీవితాలను నాశనం చేసింది. అర్థం చేసుకోండి. అందుగురించని దయచేసి డబ్బులు తీసుకొని ఓటేయడం మానేయండి. ప్రశ్నించే తత్వాన్ని కాపాడుకోండి. ఎవడైతే చదువుకున్నాడో, జ్ఞానవంతుడుగా ఉన్నాడో వానికి ఓటేయండి. చదువుకున్నోడే నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ప్రశ్నించండి. లేదు బాబు, మాకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీరు కారణమైతేనే మేము మీకు ఓటేస్తాము, ఇవన్నీ రాకుండా చూసుకోవాలి నువ్వు, అది నీ బాధ్యత ఉంటేనే మేము ఓటేస్తాం, లేకపోతే ఇయ్యము అని చెప్పేసాను. మాకు ఏది ఫ్రీగా ఇవ్వకండి, విద్య వైద్యం ఫ్రీ ఇవ్వండి అంతే, ఇంకేది వద్దని చెప్పేసానండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పిండు, ఈ దేశం ముందుకెళ్ళాలి అంటే విద్యా వైద్యం ప్రతి ఒక్క ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క జీవికి విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి. అది
ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ కాదు, కానీ మన దగ్గర అవుతుంది. ఎందుకు అవుతుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు ఓటేసినప్పుడు నీ ఓటును అమ్ముకోవడమే నువ్వు పెద్ద చేస్తున్న తప్పు. ఆ ఓటు నీ పిల్లలకు పానగండమై చుట్టుకుంటుంది. ఏ ఓటు? నువ్వు అమ్ముకున్న ఓటు. నువ్వు అమ్ముకొని డబ్బులు తీసుకొని ఓటేసిందే ఎవరికైతే ఓటేసావో వాడు నీ పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్నాడు. ఇది ఒకటి ఆలోచించండి బాగా. అందరికీ పేరు పేరున జేబీ.